ఉంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, అంశంగల నాంశవాధిపతిని గణనామనికి స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయుడైన మా దేవుడు అయ్యా, మీరే కనుక నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన మీరు ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎప్పట్లాగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా నిజముగా నాయన నీ వాక్యం అద్భుతమై ఉంటుండగా నిజ స్వరూపాలను తండ్రి చూపించేదిగా ఉంటుంది తండ్రి. నీకు వందనాలు. అంత మాత్రమే కాకుండా నీ వాక్యమే మా పాదములకు దీపమును, అయా మా త్రోవకు వెలుగై ఉంటుండగా తండ్రి. అది నాయన వాక్యాన్ని మేము ధ్యానించనై ఉంటుండగా ప్రభా, మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని ఎస్ఐయా ముందున సమయంలో తోడై ఉండండి. నీ రక్త ప్రోక్షణ నా మీద, నా తలంపుల మీద, సేపన్నిటి మీద ఉంచండి. విలంగా చెవి గ్రహించగల మనస్సు ప్రతి బిడ్డకు నాయన నీ ఉచిత కృప ద్వారా దయచేసి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ముందున సమయంలో తోడే నడిపించి సంపూర్తిగా మీ నామాన్ని మీరు మయంపరచుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ ముందున సమయంలో తోడే నడిపించమని ఎంతైనా నమ్మదగిన యేసయ్య అద్వితీయ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి దేవుని మాటలు వినడానికి ప్రేమల ద్వారా దేవుడు మనకు చూపిస్తున్న కృపకై నిజంగా యేసయ్య మనకి నిండు మనసుతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు. నిజంగా అంత గొప్ప దేవుడు నిజంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడడం మన జీవితాలకు మనకు ఎంతో ఆశీర్వాదకరమో కనుక యేసయ్యకే వందనాలు చెల్లిద్దాం. అంత మాత్రమే కాకుండా అనేక సార్లు వాక్యం వినటం వల్ల మనలో ఉంటున్న లేకపోతే మనకు జరగబోతున్న కార్యాలను దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని సరిచేసేవాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, నిజంగా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎప్పుడైతే వెలుగులో ఉండడం ప్రారంభిస్తామో మన అడుగులు ఎక్కడ పడితే అక్కడ పడవ ప్రేమల వలన కరెక్ట్గా మార్గంలో లేకపోతే ఎటువంటి సమస్యల దానిలో కూడా ఇరుక్కోకుండా ఉండడం ప్రారంభిస్తాం. కాబట్టి దేవుని వాక్యం, దేవుడు అందుకే వాక్యం ఏ రీతిగా ఉంటుంది, అనేక సార్లు మనకు జరగబోయే వాటిని వాక్యం ద్వారా, వాక్యం అంటే ప్రభువే మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుండగా యేసయ్య మనకి మరొకసారి వందనాలు చెల్లిద్దాం. ఈ దినపు వాక్య భాగాన్ని మనం చూసుకోవడం ప్రారంభిద్దాం. కీర్తనలు 40వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 40వ కీర్తన 2వ వచనం చదువుదాం. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఇక్కడ చూస్తే కీర్తనకారుడు లేకపోతే దావీదు రాస్తున్న మాట ఏంటి అంటే, బైబిల్ రాయబడి ఉంటుంది కదా, నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను. దావీదు రాస్తున్న మాట ఏంటి అంటే, పాపం అనేది నాశనకరమైన గుంట, అంత మాత్రమే కదంట జిగటగల, బైబిల్లో రాయబడిన మాట దొంగ ఊబి అని రాయబడి ఉంటుంది ప్రేమైన వల్ల. అంటే పాపం ఏ రీతిగా ఉంటుంది అని అంటే 2 మాటలు దావీదు భక్తుడికి రాసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఒకటి, అది నాశనకరమైన గుంట అంట ప్రేమైన వాళ్ళ. గుంట అంటే పడిపోవడం. అయితే ఇంకొక మాట కూడా రాశాడు. ఏమని అంటే, అయ్యా అది జిగటగల దొంగ ఊబి అంటే నాకు అనిపిస్తుంది పాపం అంట ఏ రీతిగా ఉంటుందంటే జిగటగా ఉండే ఊబి, అసలు దాంట్లో కొరకపోతే బయటికి రావడం హైలీ ఇంపాసిబుల్. అయితే అది బాగా కనబడుతుందా అంటే కనబడదంట ప్రేమల వల్ల. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట అది దొంగ ఊబి అని ఉంటుంది. అంటే దొంగ అంటే అది కనబడకుండా ఉండేదే ప్రేమల వల్ల. కనిపించేదైతే ఎవరమైనా జాగ్రత్త పడడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే కనబడకుండా ఉండేదైతే నిజంగా ఏ రీతిగా ఉంటుంది, నిజంగా మనము చూస్తూ ఉంటాం కదా ప్రేమల వల్ల. ఎవరైనా వేటగాడు ఉరి వడ్డీ అప్పుడు ఏం చేస్తాడు, వల కనిపించేట్టుగా వేస్తాడా అంటే వేయడు ప్రేమైన వల్ల. వల అనేది ఆ పక్షులకు కనబడకుండా, లేకపోతే ఏ ఉరి వేశాడో అది కనబడకుండా కవర్ చేయడం ప్రారంభిస్తుంటారు.
అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది, అరణ్యంలో పెద్ద పెద్ద మృగాలను పట్టుకునే వారు ఏం చేస్తారు, పెద్ద గొయ్యి తవ్వుతారు. దాని మీద గొయ్యి మాదిరే ఉంటుందా? ఉండదు ప్రేమిన వల్ల. దాని మీద ఏం చేస్తారు, మరి కట్టెలు పెట్టి ఆకులు పెట్టి చేసి ఏ రీతిగా ఉంటుందంటే సాధారణంగా వెళ్ళే దారి మాదిరే ఉంటుంది. కానీ పొరపాటున దాంట్లో అంటే ఇది మామూలుదేలే అని మనం అడుగేసినట్లయితే ఏ రీతిగా ఉంటుందంట, పడిపోవడం ప్రారంభిస్తారు. ఇక్కడ కూడా దావీదు భక్తుడు కూడా పాపాన్ని ఏ రీతిగా పోలుస్తున్నాడంటే అది జిగట గల దొంగ ఊబి అన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే పాపము నిజంగా ఇది పాపము, దీనివల్ల సమస్యలు వస్తుంది అని అనుకున్నప్పుడు ప్రేమైన వాళ్ళరా చెగడానికి ఎవరు కూడా ఇష్టపడరు. దానివల్ల ఏమవుతుంది, మనం నాశనం అవుతాం, లేకపోతే మన జీవితాన్ని అయితే నాశనం చేస్తుంది అని ఒకవేళ ప్రారంభంలోనే ఇక్కడ అది ఉండి దాని దగ్గరికి వెళ్తే నిజంగా సమస్య అవుతుంది అంటే మనం వెళ్ళం ప్రేమిన వాళ్ళ. సాధారణంగా చూస్తూ ఉంటాం కదా, ఎక్కడైనా హై టెన్షన్స్ వైర్స్ లేకపోతే పవర్స్ ఉన్నప్పుడు అక్కడ అపాయము అని రాసి ఉంటారు. అందువల్ల దాన్ని ఏం చేస్తారు, ఎవరు కూడా దాని దగ్గరికి వెళ్ళరు ప్రేమిన వాళ్ళు, ఎందుకంటే దానికి కనబడతా ఉంటుంది. అయితే ఇక్కడ అంట పాపం ఏ రీతిగా ఉంటుందంట, జిగట గల దొంగ ఊబిలాగా ఉండడం ప్రారంభిస్తుంది. అంటే పైకి ఏం పెద్దగా కనపడదు. అంటే నాకు అనిపిస్తుంది స్టార్టింగ్లో చాలా బాగానే ఉంటుంది, అయితే తద్వారా అంటే ఇది పాపము, దీనివల్ల నేను నష్టపోతాను అన్నట్లుగా ఏమీ కనబడదు. అయితే చేసిన తర్వాత ఇక బయటికి రావాలని ప్రయత్నం చేసినా రాలేని పరిస్థితి ప్రేమల వల్ల. చూద్దాం మరి దావీదు భక్తుడు ఎందుకు అంతగా పాపము గురించి దొంగ ఊబి అని రాశాడు. ఈరోజు మనం వాక్య భాగాల నుంచి చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 4-6 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉంటున్న దేవుని మాటలు మనం చదవడం ప్రారంభిద్దాం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదయు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా బైబిల్ రాయబడి ఉంటుంది, సర్పం అంట అవ్వ దగ్గరికి వచ్చి ఏం చెప్తా ఉంది అంటే, అయ్యా ఆ పండు తింటే మీరు చచ్చిపోరు. ఆ తర్వాత సాతాను చెప్పిన మాట, ఆ పండు తిన్నప్పుడు ఏమవుతుందంట, మీ కన్నులు తెరవబడతాయి. అంత మాత్రమేనా, ఇంకా రాయబడింది ఆ పండు తిన్న తర్వాత మీరు ఏమవుతారు, దేవతల వలె అవుతారు అని చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. అంటే సాతాను ఏం చెప్తుంది అంటే పాపానికి ఏ రీతిగా హవ్వను లేకపోతే పొరికొలుపుతూ ఉందంటే, ఎంతగా అంటే మీరు ఆ పండు తిను దినమందు మీరు దేవతల వలె ఉండడం ప్రారంభిస్తారు. అంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఫస్ట్ చెప్పిన మాట ఏదంటే, ఆ పండు తినన దినమందు మీరు చావనే చావరు. అంటే ఎంత ఫస్ట్ ఒక అబద్ధం చెప్పింది, ఆ తర్వాత చెప్తున్నది ఏమాట అంటే మీరు దేవతల వలె ఉండడం ప్రారంభిస్తారు. అంటే మీకు దానివలన వచ్చే నష్టం ఏమీ లేదు అని చెబితే ఆ వ్యక్తులు ఏం చేస్తారు ప్రేమ వలన, దాన్ని తినడం ప్రారంభించారు. ఎందుకంటే అంత ఆకర్షణీయంగా, లేకపోతే ఎట్లా ఉంది అంటే మీకు మామూలుగా ఉంటుందా, దేవతల వలె ఉంటారు. అంటే జస్ట్ ఇమాజిన్ ఎట్లా ఉంటుంది అంటే చావరు. మొదటిగా మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, అది తినడం వల్ల మీరేం చచ్చిపోరు అని మొదటి మాట చెప్పింది. తర్వాత దేవతల వలె ఉండడం ప్రారంభిస్తారు. అంటే నాకు అనిపిస్తుంది ప్రేమల వల్ల ఏమీ కాదు, దీనివల్ల ప్రాబ్లం లేదు. నిజంగా నాకు అనిపిస్తుంది ఆ మాటలు విని ఏం చేస్తారు, వాళ్ళు తినడం ప్రారంభించారు ప్రేమల వల్ల. తద్వారా ఏమైంది అంటే నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, వారు ఏదేను తోటలోంచి వెలివేయబడ్డారు. ఆ తర్వాత దేవుని సన్నిధికి దూరం అవునట్లుగా
దూరమైనట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. అంటే నిజంగా ఎట్లా ఉంది అంటే, చూడడానికి అసలు ఇది గుంట, దీంట్లోకి మనం వెళ్తే మనం బయటికి రాలేము, ఇది తీసుకుంటే మనం ఇరుక్కుపోతాము, తద్వారా మన జీవితాలు ఏమవుతుంది, నాశనంగా వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది అన్నట్లు ఎక్కడా కనిపించలేదు ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే మీరు తింటే చచ్చిపోరు మొదటి మాట, ఆ తర్వాత మీరు దేవతల వల్లే అవుతారు. మీరు మంచి చెడ్డలు తెలివినిచ్చే జ్ఞానవంతులు కావడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మీరు దేవతల వలె ఉండడం ప్రారంభిస్తారు. అంటే ఒక పాపాన్ని లేకపోతే అతి భయంకరంగా ఆ ఊబిలోకి దించటానికి ఎంత అందంగా సాతాను చూపించడం ప్రారంభించాడో కదా ప్రేమైన వాళ్ళ. అందువలనే వాళ్ళు దేవునితో మాట్లాడే వాళ్ళు ప్రేమైన వాళ్ళరా. నిజంగా ఎంత ధన్యకరము అంటే వారి జీవితాల్లో అప్పటికి వారు అనుభవిస్తున్న నిజంగా ఆశీర్వాదాలు, లేకపోతే వారు అనుభవిస్తున్న కృప ఎంత గొప్పది అంటే సాక్షాత్తు దేవునితోనే మాట్లాడే వ్యక్తులుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే సాతాను అందంగా చూపించడం ప్రారంభించారో ఆ ఉచ్చులో వారు పడడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ళు ఏమైపోయారు, దేవునికి దూరమైనట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వలన. అనేక సార్లు పాపం ఏ రీతిగా ఉంటుంది అంటే, మనకు తెలియదు ఇది నాశనానికి తీసుకువెళ్తుంది అని, మనకు తెలియదు ఇది మనల్ని దేవునికి దూరంగా తీసుకువెళ్తుందని, మనకు తెలియదు ఇది అసలు దేవునితోనే సత్సంబంధం లేకుండా కట్ చేయడం ప్రారంభిస్తుంది అని తెలియదు. కాబట్టి అందుకే బైబిల్లో రాయబడింది, మరి దావీదు భక్తుడు అంటాడు కదా, అది జిగట గల దొంగ ఊబి, అది కనపడదంట ప్రేమైన వాళ్ళ. కాబట్టి అనేక సార్లు మన జీవితాల్లో ఆయా పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు ఎంత అందంగా కనపడతా ఉంటాయి శోధన కాదు కానీ ఆ పాపము అంటే చాలా అందంగా కనపడడం ప్రారంభిస్తాయి ప్రేమైన వాళ్ళ. జరిగిన ఒక సంఘటన నేను మీకు చెప్పాలని, ఒక దైవజనులు నిజంగా నాతో పంచుకున్న మాటను నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ప్రేమైన వాళ్ళ. ఆయన గొప్ప దైవజనులుగా ఉంటున్నారు. ఒకరోజు ఆయన వాక్య పరిచయం అయిపోయిన తర్వాత ఆయన నాతో మాట్లాడడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళ. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, భాస్కర్, మరి అనేక మంది యవనస్తురాలు కూడా ఒకవేళ ఏ రీతిగా ఉంటారంటే, ఒకవేళ బ్రదర్స్ గురించి చెప్తా ఆయన చెప్పిన మాట అంటే, ఒక అమ్మాయి కనబడి ఐ లవ్ యూ అని చెప్తుంది. చెప్తేనే ఈ యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తి ఏమంటాడు, అయ్యా ఆ అమ్మాయి నా అందాన్ని చూసి పడిపోయింది, నేను అందంగా కనబడ్డాను కదా, కాబట్టి ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పింది, ఆ అమ్మాయి నన్ను చూసి పడిపోయింది అని చెప్తూ ఉంటారు. నిజంగా అది కాదు భాస్కర్ వాస్తవము. ఈ వ్యక్తిని ఆత్మీయంగా ఆత్మీయంగా లేకపోతే దేవునిలో ఉండకుండా బయటికి తీసుకురావడానికి ఆ అమ్మాయి పడింది అని చెప్పిన ప్రారంభించాడు ప్రేమ. అంటే చాలాసార్లు యవనస్తులు ఏమనుకుంటుంటారంటే, అయ్యా నా అందాన్ని చూసి ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది, లేకపోతే నేను అంత హ్యాండ్సమ్గా ఉన్నాను, ఈ రీతిగా అనుకుంటుంటారు యేసుప్రభుని నమ్ముకుని. ఒకవేళ ఐ లవ్ యూ చెప్తే ఆ యేసుప్రభుని నమ్ముకునే యవనస్తులు. కానీ వాస్తవంగా ఆ అమ్మాయి పడిపోయింది ఈ వ్యక్తి అందాన్ని చూసి కాదు, ఈ వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని పడవేయడానికి అని చెప్పడం ప్రారంభించాడు ప్రేమల వల్ల. నిజంగా ప్రేమిస్తే అంత భయంకరమైన పరిస్థితి ఉంటుందా? తప్పేముంది ప్రేమిస్తే? నిజంగా ఆత్మీయ జీవితంలో పతనం కాము కదా, మరి ఎందుకు భయపడాలి? ఈ రీతిగా చెప్తూ ఉంటుంది ప్రేమల వల్ల. వాస్తవంగా జరిగిన మరొక సంఘటన కూడా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలామంది యవనస్తులు అనుకున్న మాట ఏమవుతుందంటే, ప్రేమిస్తే ఏమవుతుంది, తప్పేముంది అనే ఆలోచనలో ఉంటారు ప్రేమైన వాళ్ళ. కాబట్టి ఇంకొంచెం లోతుగా మనం మాట్లాడుకోవడం ప్రారంభిద్దాం. సాధారణంగా ఏ వ్యక్తి అయినా యేసుప్రభుని ప్రేమిస్తూ యేసుప్రభులో ఎదుగుతున్న వ్యక్తి, నాకు తెలిసిన ఒక సహోదరి ఉండేది ప్రేమైన వాళ్ళ. ఆ వ్యక్తి దేవుని చాలా ఎక్కువగా ప్రేమించేది. సో ఎంత ప్రేమించేది అంటే చాలా ఎక్కువగా ప్రేమించేది. ఎందుకంటే ఆ అమ్మాయి క్రైస్తవురాలు కాదు, క్రైస్తవేతరాలుగా ఉండి ప్రభుని అంగీకరించి ప్రభు ప్రేమలో చాలా బలంగా, నిజంగా ఎంత బలంగా అంటే అంత బలంగా దేవుని ప్రేమిస్తూ దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతూ ఉండేది ప్రేమైన వాళ్ళ. అంత గొప్పగా ఉన్న అమ్మాయి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడం ప్రారంభించింది ప్రేమైన వాళ్ళ. సో ఆ అబ్బాయిని ప్రేమించింది.
ఆ తర్వాత ఒకరోజు నేను ఆ సహోదరితో మాట్లాడడం ప్రారంభించాను. ఒక గొప్ప మీటింగ్ జరిగితే, మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ అమ్మాయితో మాట్లాడినాను, ప్రేమనవల, అమ్మా, మరి ఇంత గొప్ప మంచి ఉజ్జీవ సభలు జరిగాయి కదా! మామూలుగా నువ్వు చాలా బలంగా దేవునిలో ఉంటావు కదా! మరి ఈ మీటింగ్స్ వల్ల నువ్వు పొందిన ఆత్మీయ మేళ్ళు ఏంటి అని అడిగాను, ప్రేమనవలరా. ఎందుకంటే అంత బలంగా ఉన్న సహోదరి ఖచ్చితంగా ఒక బలమైన ఉజ్జీవ సభలు జరిగితే ఇంకెంత ఉజ్జీవింపబడి ఉంటుంది అని నేను అడగడం ప్రారంభించాను. అమ్మా, నువ్వు ఎంతగా బలపడ్డావు, అంత గొప్పగా జరిగాయి కదా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, స్వస్థతలు, అద్భుతాలు, నిజంగా విస్తారమైన జనము, ఇంత గొప్ప మీటింగ్లో పాల్గొన్న తర్వాత నీ అనుభవం ఏంటి అని అడిగితే, ఆ సిస్టర్ చెప్పిన మాటకు నేనైతే షాక్ తిన్నాను, ప్రేమలో, నిజంగా చెప్తున్నాను. ఏమని అంటే, ఆ అమ్మాయి చెప్పిన మాట, ఒకప్పుడు ఆ అమ్మాయి అధికంగా దేవుని ప్రేమించేది. అయితే ఎప్పుడైతే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందో, ఆ అమ్మాయి చెప్పింది, బ్రదర్, నేను మీటింగ్స్కి వచ్చాను, అయితే నేను అద్భుతాలు చూడలేదు, వాక్యం వినలేదు. మరి ఏం చేసావమ్మా అంటే, అమ్మాయి అనింది, నేను ఇష్టపడిన అబ్బాయిని చూస్తూ ఉండిపోయాను అనింది. నిజంగా నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది, ప్రేమన. ఇంత బలంగా ఉన్న వ్యక్తి, ఒకవేళ నాకు అనిపిస్తుంది, ఆ ప్రేమించిన మొదటి రోజులో, లేకపోతే ఆ రీతిగా అడుగులు పడినప్పుడు ఆ అమ్మాయి అనుకుంటుందా నేను దేవునికి దూరం అవుతాను అని? లేకపోతే ఆ అమ్మాయి అనుకొని ఉంటుందా నేను యేసు ప్రభు గొప్ప రివైవల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటే కనీసం వాక్యం వినకుండా, ఒకప్పుడు ఆమె తలంపుల్లో నిండా యేసు ప్రభువే, ఆమె మాటలన్నీ యేసు ప్రభు మాటలే. ఇప్పుడు ఏమయ్యాయి, అంత గొప్ప రివైవల్ మీటింగ్లో ఉంటూ తాను ఇష్టపడిన వ్యక్తి ఎక్కడున్నాడని చూస్తూ ఉండిపోయిందంట. ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయినాను అని చెప్పింది, ప్రేమల వల్ల. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా యవనస్తులు అంటూ ఉంటారు, ఏమని అంటే, ప్రేమిస్తే ఏమవుతుంది, తప్పేముందిలే అని. అంటే యేసు ప్రభుకు చిన్నగా స్టార్ట్ అవుతుంది, ప్రేమైన వల్ల. ఒకవేళ వాక్యం చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు, బ్రదర్, నేను వాక్యానికి చర్చికి వెళ్తున్నాను, లేకపోతే నేను ప్రార్థన బాగా చేసుకుంటున్నాను అని. నిజమే, ప్రేమైన వల్ల ప్రారంభంలో బాగానే ఉంటుంది. రోజు రోజుకు గడిచే కొద్దీ ఏమవుతుంది, నీ తలంపులో ఉండాల్సిన యేసు ప్రభు పక్కకు పోయి నీవు ఇష్టపడిన వ్యక్తి నీ తలంపులోకి రావడం ప్రారంభిస్తాడు. నేను ఆ సిస్టర్ని అడిగాను, అమ్మా, ఎందుకు ఇంతగా భయంకరంగా మారిపోయావు అంటే, అమ్మాయి చెప్పిన మాట ఏమనంటే, నేను ఎప్పుడు ఉన్నా, ఎక్కడ ఉన్నా, నా తలంపులను ఎవరు ప్రభావితం చేస్తున్నారంటే ఆ వ్యక్తి ప్రభావితం చేస్తూ ఉన్నాడు అన్న. ఆ వ్యక్తి ప్రభావితం చేస్తున్నాడు. ఒకప్పుడు యేసు ప్రభు గురించి పంచుకునే ఆ వ్యక్తి ఆ తర్వాత ఏమైందంట, ప్రేమ వలన ఆ వ్యక్తి గురించి మాట్లాడడం ప్రారంభిస్తా. ఈ టయాల్లో ఒకవేళ సమయం దొరికితే ప్రార్థన చేసుకునేది, లేకపోతే సమయం దొరికితే, లేకపోతే ఇతరులకు దేవుని సువార్త ప్రకటించేది. ఇప్పుడు సమయం దొరికితే ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు, ఒకవేళ మధ్యాహ్న సమయం దొరికితే ఆ వ్యక్తి భోంచేస్తాడా లేదా? అంటే ఏమవుతా ఉంది, చిన్న చిన్నగా యేసు ప్రభు దూరం అయ్యాడు. ఆ వ్యక్తి జీవితంలోకి, తలంపుల్లోకి రావడం ప్రారంభించాడు. తద్వారా ఏమైంది, ఆత్మీయంగా పతనం కావడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆత్మీయ జీవితం నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే, తాను జీవితంలో తీసుకోవాల్సిన శ్రేష్టమైన నిర్ణయాల విషయంలో కంప్లీట్గా కంప్లీట్గా ఫెయిల్ కావడం ప్రారంభమైంది. ఎందుకు, యేసు ప్రభు లేకుండా. అంటే నేనేం చెప్తున్నానంటే, అందంగా కనబడింది, ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడింది. సో ఏమనుకోనొచ్చు, సో ఆ వ్యక్తి కూడా అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి నా అందాన్ని చూసి పడిపోయాడు. ఆ అబ్బాయి పడిపోయాడో లేదో మనకు తెలియదు, కానీ ఆ అమ్మాయి అయితే పడిపోయింది, ప్రేమైన దేవునిలోంచి. అంటే పాపము కనబడేటప్పుడు చాలా అందంగా ఉంటుంది, ఆ తరువాత అతి భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళడం ప్రారంభిస్తుంది. నిజంగా ప్రేమైన వలన ఒక మంచి డెసిషన్ తీసుకోవాల్సిన సమయంలో ఆ బిడ్డ లైఫ్ ఏ రీతిగా ఉంది, దేవునికి దూరమై జీవితంలో మంచి నిర్ణయం తీసుకోలేని ఒక పరిస్థితిలోకి వెళ్ళడం ప్రారంభించింది. పాపం అనేది ఎట్లా ఉంటుంది అంటే, అది భయంకరంగా, వికారంగా ఉండదు, ప్రేమైన వలన
అందుకే బైబిల్లో రాయబడింది, జిగటగల ఉంటుందంట. జిగట ఎట్టుంటుంది? పట్టుకొనే ఉంటుంది. అది దొంగ ఊబి, అది కనబడదంట. తద్వారా ఏమవుతుంది? అనేక మంది అట్టి పాపంలో పడిపోయి బయటికి రాలేకుంటున్నారు. చాలాసార్లు అనుకుంటుంటాం, నేను ఆత్మను పొందాను, బలమైన అభిషేకం పొందాను, నేను కూడా పడిపోతానా పాపంలో? అస్సలు నాకు పాపం నా దగ్గరికి రాదు అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ప్రేమల వల్ల. నేను అంటాను, ఎవరినైనా పడేయడానికి అది నిజంగా ఎట్లా ఉంటుంది? అందంగా ఉంటుంది. తెలిస్తే కదా ఇది గుంత అని, లేకపోతే ఇది దొంగ ఊబి అని తెలిస్తే ఎవడు దిగడు ప్రేమ వల్ల. ఆ రీతిగా ఉంటుంది. అంటే నిజంగా భయంకరమైన పరిస్థితి ఉండడం ప్రారంభిస్తుంది. ఇద్దరు జీవితాలను మనం చూసి ఆ తర్వాత వాక్యాన్ని ముగించుకుందాం. ఒకవేళ నాకు అనిపిస్తుంది, మరి ఇంత రాసిన దావీదు కూడా ఒకవేళ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎక్కువసార్లు దావీదు రాసిన కీర్తనలు తన ఎక్స్పీరియన్స్ రాస్తాడు కాబట్టి, మొదటిగా దావీదు ఒక ఏ రీతిగా అయ్యా అది దొంగ ఊబి అని రాసావంటే ఆ వ్యక్తి ఏం చెప్తాడు? దావీదు భక్తుడు ఏమంటాడు కూడా మనం బైబిల్ నుంచి చూడడం ప్రారంభిద్దాం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుకుందాం. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసి కొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరల వచ్చెను. దావీదు మహాభక్తుడు ప్రేమ వాళ్ళ ఎంతగా ఉంటాడు అంటే దేవుని విషయాలలో నిజంగా మనుషులంతా ఒక రకంగా ఉంటే దావీదు ఇంకొక రకంగా ఉంటాడు ప్రేమ వల్ల. ఎందుకంటే బైబిల్లో చూస్తాం, అతి క్రిటికల్ పొజిషన్లో కూడా దావీదు దేవుని అంతగా ప్రేమించే వ్యక్తిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఒకవేళ గొల్యాతు విషయంలో ఇశ్రాయేలు అందరూ భయపడితే దావీదు భయపడలేదు. దావీదు అంటాడు, సైన్యముల అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదికి యుద్ధానికి వస్తున్నాను, యుద్ధం యెహోవాదే అని చెప్పిన వ్యక్తి. సెక్యులర్ అనుభవంలో కూడా దావీదు నిజంగా యోధులంతా భయపడితే దావీదంట బైబిల్ గ్రంథంలో రాయబడింది, తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనను అని బైబిల్లో ఉంటుంది ప్రేమైన వల్ల. అంటే దేవుని గురించి ఎక్కువగా తెలిసినది దావీదు. నిజంగా ఎంతగా అంటే దేవుని ప్రేమించే వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. నిజంగా ప్రేమైన వలన బైబిల్లో మనం చూడవచ్చు కదా, ధర్మశాస్త్రంలో నీ పొరుగు వానిది దేనియు ఆశించకూడదు అని బైబిల్లో ఉంటుంది. పొరుగువాని భార్యనైనను ఈ రీతిగా రాయబడి ఉంటుంది ప్రేమల వలన. దావీదు దేవుని ఎంత కష్టకాలం వచ్చినా నిజంగా బైబిల్లో చూడవచ్చు, సౌలు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా దావీదును తీసుకువెళ్తే కూడా అభిషేకించే వ్యక్తిని నేను ముట్టను అని చెప్పడం ప్రారంభించాడు. అంటే ఎక్కడ కూడా వాక్యానికి వ్యతిరేకంగా మరి అడుగులు పడినట్లుగా దావీదు జీవితంలో మనం చూడం. అంటే వాక్యానుసారంగా ప్రతిదీ కూడా అంటే తన ముందు దేవుని పెట్టుకొని ఉండే వ్యక్తిగా ఉండడం ప్రారంభించే వ్యక్తి. బైబిల్లో రాయబడింది కదా, ఒక రోజంట లేచి వెళ్తూ ఉంటే స్నానము చేస్తున్న ఒక స్త్రీ కనబడిందంట. వెంటనే కింద రాయబడి ఉంటుంది, ఆమె బహు సౌందర్యంగా ఉండెను. బహు సౌందర్యంగా ఉందంట ప్రేమిన వల్ల. ఎప్పుడైతే అందంగా కనబడడం ప్రారంభించిందో ఏమైపోయింది, దావీదు ఒక్కసారిగా అంటే తన కళ్ళు చూసాయి. ఆ తర్వాత బహు సౌందర్యముగా, బైబిల్ ఆ మాట రాయబడి ఉంటుంది ప్రేమిన, బహు సౌందర్యంగా. అంత అందంగా ఉండే కొద్దీ ఏమైపోయింది, తాను చేస్తున్నది తప్పు అని మర్చిపోవడం ప్రారంభించి, తను చేస్తున్నది తప్పు అని. అంటే ఆ సాతాను ఏం చేసిందంటే బహు అందముగా, అందుకే ఆయన రాస్తాడు కదా అది దొంగ ఊబి అని. ఇక్కడ చూస్తే బహు అందంగా కనపడేదానికి ఏమైంది, పాపం చేయడం ప్రారంభించాడు. ఓకే, పాపం అయిపోయింది. తర్వాత ఏమైంది అంటే నిజంగా అదే 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడడం ప్రారంభిస్తే ప్రేమల, ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతే నీ దావీదునకు వర్తమానము పంపగా, ఫస్ట్ ఏమో ఒక అడుగు పడిపోయింది. ఇక ఏమైపోయింది, అయిపోయింది, నేను సేఫ్లో ఉన్నానులే
అని అనుకున్నాడు. తను పాపం చేశాడు, పశ్చాత్తాపడి ఏం జరగలేదు ప్రేమ వల్ల. అంటే ఒక స్టెప్ పడిపోయింది పాపంలో, ఆ గుంటలో పడిపోయాడు. ఇక ఏ రీతిగా ఉంది, సడన్గా ఆమె ఒక మాట చెప్పి పంపించింది. ఏమని? అయ్యా నేను గర్భవతిగా ఉన్నాను. ఇక దావీదు తిప్పలు అప్పటి నుంచి ప్రారంభమై ప్రేమ వల్ల ఒక రాజు నెమ్మది లేకుండా పోవడం ప్రారంభించాడు. నిజంగా దేవుని ముమ్మారుగా ప్రార్థించి, లేకపోతే రోజుకు 7 మారులు దేవుని స్తుతించే గొప్ప వ్యక్తి ఎంత టెన్షన్ ఉన్నది అంటే, ఒకప్పుడు దేవుడు, దేవుని మాటలు, దేవుని వాక్యం అన్న దావీదు ఆ తర్వాత మనం కింద వచనాల్లో చూడడం ప్రారంభిస్తే ప్రేమ వల్ల ఏం చేశాడు? వెంటనే బెత్షెబా వాళ్ళ భర్తను పిలిపించడం ప్రారంభించాడు. ఆయనకు భోజనం పెట్టడం ప్రారంభించాడు. ఆయనకు మరి ఇంటికి భోజనాన్ని పంపించడం ప్రారంభించాడు. అసలు రాజు ఏం ఆలోచిస్తున్నాడు? ప్రొద్దున లేచిన అంచి ఈ విషయం తెలిసినాక అంటే ప్రేమ వలన తాను పాపంలో పడిపోయి ఉన్నాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయము ఎక్కడికి వెళ్ళింది? ఈ వ్యక్తి ఊరియా వైపు తిరుగుతూ ఉంది ప్రేమ వలన. ఎందుకు? దావీదు పాపం చేశాడు కాబట్టి. ఒకవేళ నాకు అనిపిస్తుంది, దావీదు నువ్వు పాపం చేయనప్పుడు ఏ రీతిగా ఉన్నావంటే, దినమునకు 7 మార్లు నేను దేవుని స్తుతించేవానిగా ఉన్నాను, లేకపోతే ప్రార్థించేవానిగా, ఏ రీతిగా దేవుని గురించి చెప్పడం ప్రారంభించే వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు అంటే, ఊరియా సమాచారం తెచ్చుకోవడం ప్రారంభించాడు. ఊరియా కోసం దూతలను పంపించినట్లుగా సైన్యంలోంచి పిలిపించాడు. వచ్చాడా? ఓకే వచ్చాడు. మరి ఇంటికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడా? లేదు, ఆ రాత్రి ఇక్కడే పడుకొని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక్కసారిగా ఒక్క పాపం ప్రేమైన వాళ్ళ ఊబిలో ఇరుక్కున్న తర్వాత దేవుడు ఉన్నాడా? లేడు. మొత్తం మైండ్ అంతా ఎక్కడ ఉంది? ఊరియా చుట్టూ తిరుగుతూ ఉంది. ఎందుకంటే తాను ఇక దిగిపోయాడు, ఇంకేం చేయాలి? వాట్ నెక్స్ట్? అందుకే కదా ప్రేమైన వాళ్ళ నేను చెప్పాను, పాపము అందంగా కనబడుతుంది దిగిన తర్వాత. ఒకప్పుడు దేవుడు అన్న దావీదు ఇప్పుడు ఏమంటున్నాడు? ఊరియా అనడం ప్రారంభించాడు అని చెప్పొచ్చు. ఏం చేస్తున్నాడు? ఎంతగా దావీదు ఎంతగా నిజంగా ప్రేమ తన మీదికి వచ్చి తనను చంపుతానంటే పారిపోయిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతగా దిగజారిపోయాడు దావీదు అంటే, అదే 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపొమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను. ఇక్కడ చూస్తే ప్రేమ వదరా ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక నిష్కారణంగా ఒక వ్యక్తిని చంపడానికి కూడా దావీదు ప్రిపేర్ అయిపోయాడు. దావీదు నీ స్వభావం ఇది కాదే, దావీదు నువ్వు ఈ రీతిగా రియాక్ట్ అయ్యే వ్యక్తివి కాదే, మరి ఎందుకు ఈ రీతిగా అవుతున్నావు అంటే ఆ ఊబిలో దిరక్కపోయాడు. ఆ రోజు బహు సౌందర్యంగా ఉంది కదా అని ఆమెను పిలిపించుకొని, నిజంగా నాకు అనిపిస్తుంది ఊరియా భార్య అని తెలిస్తేనే వదిలేసి ఉండాల్సింది. కానీ ఆ అందానికి నిజంగా ప్రేమైన వాళ్ళరా అంటే పాపం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఇది చేస్తే నాకు తర్వాత ఏమవుతుంది అని ఆలోచన చేయకుండా ఎప్పుడైతే ఆ దొంగ ఊబిలో ఇరుక్కున్నాడో పూర్తిగా దేవుడు లేకుండా ఊరియా చుట్టూ తిరిగింది. ఆ తర్వాత దావీదే లెటర్ రాయించి యోవాబుకు పంపించాడు. ఏమని? ఈ వ్యక్తిని చంపించే అని చెప్పడం ప్రారంభించాడు. ప్రేమ వల్ల ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ పాపం అందాన్ని చూసి, లేకపోతే ఆ పరిస్థితి గుండా వెళ్తే ఏమైంది? దేవునితో గడిపే వ్యక్తి దేవుడు లేకుండా పోయాడు. కనీసం నాకు అనిపిస్తుంది, ఎంత పరిస్థితికి వెళ్ళావు దావీదు అంటే, దావీదు అంటాడు ఒక వ్యక్తి, అది కూడా మంచి వ్యక్తిని ప్రేమ వల్ల నిష్కారణంగా ఏ తప్పు చేయకుండా దావీదే చెప్పి పంపించాడు, ఈ వ్యక్తిని చంపేయండి అని. ఎందుకు? ఆ ఊబిలో తిరిగిపోయాడు. అందుకే మనం ఏ రీతిగా ఉండాలంటే మెలకువ కలిగి ఉండడం ప్రారంభించాలి ప్రేమ వల్ల. అనేక సార్లు మనకుంటున్న వస్తున్న శోధనలు చూసినప్పుడు మనం జాగ్రత్త కలిగిన వారమై ఉండడం ప్రారంభించాలి. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడంటే, ఇప్పుడున్న పరిస్థితి పాపము ప్రబలుతుంది ప్రేమ వలన. పాపం అనేది విస్తారంగా ఉండడం ప్రారంభించి, మరి
ఇటువంటి పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితంలో నిజంగా ముందుకు వెళ్ళాలి అంటే, లేకపోతే పరిశుద్ధంగా ఉండాలి అంటే, నిజంగా దేవుని మాటలు మనకెంతో అవసరమై ఉంటున్నది ప్రేమ వల్ల. బైబిల్లో రాయబడిన మాట, యవ్వనులు దేవుని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, నీవిచ్చు వాక్యము చేతనే కదా. అందుకే చాలాసార్లు మనం ఏ రీతిగా ఉంటామంటే, ప్రార్థన చేసుకోకుంటే ఏమవుతుంది, బైబిల్ చదువుకోకుంటే ఏమవుతుంది, లేకపోతే ప్రార్థనకు దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏమవుతుందని. దేవుని దగ్గరికి వెళ్ళకపోతే, నిజంగా ఆ వాక్యపు వెలుగులో మనం గడపకపోతే, ఈ దొంగ ఊబిలో ఆటోమేటిక్గా పడిపోయే వ్యక్తులుగా మనం ఉండడం ప్రారంభిస్తాం. అంత గొప్ప దావీదు ఒక్కసారి పడితే ఎంత భయంకరమయ్యాడు. అసలు కనీసం నాకు అనిపిస్తుంది, వాత వేయబడిన మనస్సాక్షి గల దావీదుగా ఉన్నాడా అని అనిపిస్తుంది ప్రేమలారా. ఎందుకంటే చంపి ఆ భార్యను తీసుకొచ్చి తన భార్యగా చేసుకొని సమస్య పోయింది అని అనుకున్నాడు. అంతే ప్రేమలారా. ఎక్కడ కూడా పశ్చాత్తాపడినట్లుగా బైబిల్లో రాయబడి తిరిగి ప్రవక్త వచ్చి చెప్పేంత వరకు కూడా. అంటే ఎంత భయంకరమైన, అయ్యా ఒక చిన్న తప్పుకే అంతగా మంచిగా ఎవరి పట్ల తప్పు చేయని వ్యక్తిగా ఉండే నువ్వు ఒక వ్యక్తితో పాపం చేసావు, తద్వారా ఒక నీతిమంతుని చంపించావు. అయ్యా ఇది తప్పు అని కూడా అనిపించలేదు. అంటే ఎంత దూరం తీసుకువెళ్ళింది దావీదును ఒక పాపం. అంటే నిజంగా చంపించి కూడా తనకి ఏమీ తెలియని మంచి వ్యక్తిలా ఉండడం ప్రారంభించాడు. అరే కనీసం అంటే పశ్చాత్తాపడనంత దూరంగా తీసుకువెళ్ళిపోవడం. పాపము ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది. అందుకే కదా దొంగ ఊబి ప్రేమైన దిగితే ఆ తర్వాత బయటికి రావడం హైలీ ఇంపాసిబుల్. కేవలం అట్లా దిగితే కేవలం దేవుడు మాత్రమే ఆ పరిస్థితిలోంచి మనల్ని బయటికి తీసుకురాగలడు ప్రేమ. చివరిగా ఇంకొక ఆత్మపూర్ణ జీవితాన్ని కూడా మనం చూసి వాక్యాన్ని ముగిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, చూస్తే ప్రేమ వల్ల సంసోను గురించి రాయబడి ఉంటుంది. దేవదూత కనబడి వాళ్ళ అమ్మకు చెప్పిన మాట, అమ్మ ఆ వ్యక్తి నీ కడుపులో ఉంటాడు కాబట్టి నువ్వు ద్రాక్షారసంలో ఏది కూడా తాగకూడదు, మద్యము తాగకూడదు, అంత హోలీగా ఉండాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడు, తను పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉంటాడు అని చెప్తే ఎంతగా అభిషేకించబడి బైబిల్లో చూడవచ్చు. సంసోను గురించి అనేకమైన దేవుని కార్యాలు చేసిన వ్యక్తి నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళాడు అంటే ప్రేమ వల్ల. అంటే నేనేం చెప్తున్నానంటే పాపం అనేది ఎంతగా ఈజీగా అంటే ఏం చేస్తుంది అంట, నిజంగా తప్పు చేస్తే అది తప్పు అని కూడా చూపించకుండా మేనేజ్ చేయడం ప్రారంభిస్తుంది. సో నువ్వు తప్పు చేసావు, ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడితే ఏం కాదు, దేవుడు నిన్ను ఏమైనా విడిచిపెట్టిపోయాడా. అనేక సార్లు కొద్ది రోజులు మనం ప్రార్థన చేసుకోం ప్రేమలాలు. ఒకరోజు ప్రార్థన ఒకవేళ తగ్గి ఉందనుకోండి కొన్ని కారణాల వల్ల, సో నెక్స్ట్ డే ఒకవేళ మళ్ళా చెప్తా ఉంటుంది ఏమని అంటే, నేను ప్రేయర్ చేసుకోలేదు, అయినా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి అనుభవించావు కదా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగాయి కదా, ఏం పర్వాలేదు, రేపు చేసుకోకుండా ఏం కాదు. ఈ రీతిగా తీసుకువెళ్తా తర్వాత ఏమవుతాము అంటే అసలు మనమే నిజంగా పడిపోయిన తర్వాత నిజంగా బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది సంసోను గురించి. యెహోవా సంసోనును ఎడబాసెనని సంసోనుకు తెలియకపోయిందంట ప్రేమ వల్ల. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి, ఎందుకు ఆ స్థితికి వెళ్ళాడు అంటే నిజంగా మనం బైబిల్ గ్రంథం నుంచి చూడడం ప్రారంభిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకతను చూచి ఆమె వద్దకు చేరును. సంసోను అక్కడ వచ్చినని గాజా వారికి తెలియనప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదామని కొన్ని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులు వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డు కర్రలతోటి వాటిని ఊడబెరికి తన భుజం మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. ఇక్కడ చూస్తే ప్రేమైన వలన
ఆ వ్యక్తి జీవితమే చాలా ప్రత్యేకం. అయితే బైబిల్ ఇక్కడ రాయబడి ఉంటుంది, సంసోను వేశ్య దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడంటే ప్రేమైన. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక అభిషేకించబడిన వ్యక్తి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడంట. వేశ్య దగ్గరికి వెళ్ళాడు, ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆ తర్వాత వారు గాంజా వారు వస్తే వారు ముట్టడిస్తున్నారని వచ్చి బయటకు వచ్చి ఆ ద్వారం మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడంట. హెబ్రోను నిజంగా నాకు అనిపిస్తుంది కొండ కొనకు తీసుకొని వెళ్ళినట్టుగా. అంటే ఎంత బలమైన కార్యం. ఇప్పుడు ఏం చెప్పింటుంది సాతాను, చూడు వేశ్యను తీసుకున్నావు, ఒకవేళ నాకు అనిపిస్తుంది తప్పు చేసావు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలా అంటే ఏమని కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది సాతాను అంటే, ఏం పర్వాలేదు చూడు, వేశ్య దగ్గరికి వెళ్ళావు, బయటికి వచ్చావు, శత్రువులు వచ్చారు, నిన్ను చంపారా? లేదే. హ్యాపీగా మొత్తం తీసుకొని బయటికి వెళ్ళిపోయావు. ఇక ఏముంది, నువ్వు ఊరికి ఆ రోజు మీ అమ్మ మీ నాయన నిన్ను ఊరికి ఆ రీతిగా చెప్పారు, నువ్వు ఇట్లా ఉండాలి నాయన, ఇట్లా ఉండాలి అని. ఏం లేదు చూడు, నువ్వు తప్పు చేసినా ఏం జరగలేదు. సో తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, అదే న్యాయాధిపతి గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే ప్రేమైన వలన, పిమ్మట అతడు షోయరు లోయలోనున్న దెలీలా అన్న ఒక స్త్రీని మోహింపగా. ఇక్కడ ఏం చేస్తుంది, ఫస్ట్ తప్పు చేశాడు, అంతటితో ఆగిపోయాడా? లేదు ప్రేమైన వల్ల. ఇంకేమనిపించింది, ఏం కాదులే, ఎందుకంటే దేవుడు నన్ను విడిచిపెట్టుకోలేదు కాబట్టి ఏం చేశాడు, ఆమెను మోహించడం ప్రారంభించాడు. అంటే పాపం ఒకటి పడింది, ఆ తర్వాత నెక్స్ట్ బైబిల్లో రాయబడి ఉంటుంది మోహించాడు. ఎంత ఆ పాపంలోకి వెళ్ళిపోయినాక బైబిల్లో రాయబడి ఉన్న మాట, ఎంత భయంకరమైన పరిస్థితికి నిజంగా సంసోను వెళ్ళాడు. మామూలుగా ఎప్పుడు దేవుడు ఆత్మ దిగి వస్తే ఫిలిస్తీన్లను చంపే వ్యక్తి ఇప్పుడు దెలీలా దగ్గర మాత్రమే ఉంటున్నాడు ప్రేమ. ఎక్కడ బయటికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, లేకపోతే ఎక్కడ ఫిలిస్తీన్లను చంపినట్లుగా రాయబడలేదు. ఎక్కడున్నాడు, దెలీలాతో సంభాషించుకుంటూ దెలీలా దగ్గరే ఉండడం ప్రారంభించాడు. ఎంతగా అంటే ఎంత ఇరిటేట్ వచ్చినా తను బయటికి వచ్చే పరిస్థితి లేడు. అన్నిసార్లు ఆయన అడిగి, అన్నిసార్లు నీ బలం ఎక్కడుంది అని అడిగితే కూడా తను తప్పించుకుంటూ చెప్తూ ఉంటే, ఆమె అడుగుతూ అది చేస్తూ ఉంటే, అరే ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు, నా బలంతో నీకేం అవసరం, కాబట్టి నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపోవాలి అని అనుకోలేదు ప్రేమైన వల్ల. బైబిల్లో రాయబడిన మాటను నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది కూడా, ఆమె అనుదినము మాటల చేత అతడిని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసిగిపోయి చావ గోరెను. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇంతగా విసిగిస్తుంటే ఎవరమైనా ఏం చేస్తాం, వెళ్ళిపోతారు ప్రియమైన వల్ల. అయితే సంసోను ఏ రీతిగా ఉన్నాడు, ఇరుక్కుపోయాడు గోతిలో. ఇక ఎంత చేసినా అరే నా గురిది కాదు కదా, నేను ఈమె దగ్గర ఉండడానికి కాదు కదా, దేవుడు నన్ను పంపించిందే ఇశ్రాయేలు నుంచి, మరి ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి. ఆ యుద్ధాలన్నీ పక్కకు పోయాయి, ఒక్కొక్కటి నాకు అనిపిస్తాయి. ఎన్ని రోజులు ఉన్నాడు, ఎన్నిసార్లు ఏమో ప్రయత్నం చేసిందో, మరి ఒక్కరోజు కూడా అరే దేవుని యుద్ధాలు చేయడానికి ఏర్పరచబడిన, నాజీరు చేయబడిన వ్యక్తి యుద్ధాలన్నీ పక్కన పెట్టాడు. ఎందుకు, తన పాపంలో ఇరుక్కుపోయాడు. ఇక యుద్ధం ఎక్కడ ఉంటుంది. సో ఏం చేస్తున్నాడంటే చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు ప్రేమన వల్ల. అక్కడే ఉన్నాడు, చచ్చిపోవాలని ఆశపడ్డాడంట. ఎంత దౌర్భాగ్యం, అంత దౌర్భాగ్యం. అందుకే పాపం అనేది జిగటగల దొంగ ఊపి. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండడం ప్రారంభించాలి. ఎందుకంటే ఇరుక్కపోయామా, దేవుడు దయబెట్టి ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకో. అందుకే బైబిల్ రాయబడి ఉంటుంది, జిగటగల దొంగ ఊబిలోంచి ఆయన నన్ను లేవనెత్తెను అని రాయబడి ఉంటుంది. అంటే మనమేదో ఈ పాపం చేసేటప్పుడు చాలామంది చాలా గొప్పగా అనుకుంటుంటారు ప్రేమలో, అరే నేను అట్లా వెళ్తాను, బయటకు వస్తాను, నేనేం చేయలేదు ఆ పాపం, నేను ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేస్తాను, ఎప్పుడు బయటికి రావాలంటే అప్పుడు బయటికి వస్తాను. రాలేదు ప్రేమలో. అందుకే బైబిల్లో రాయబడి మాట, అది ఊబి పైనుంచి ఎవరో సహాయము చేయకపోతే ఆ ఊపి నుంచి ఎవరు బయటకు రాలేరు ప్రేమైన. దావీదు జీవితంలో దేవుడు నాతాన ప్రవక్త ద్వారా మాట్లాడితే దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు కృప ఇస్తే బయటికి వచ్చాడు తప్ప అదర్వైజ్ బయటికి రావడం హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ ఈ వాక్యం చూస్తున్న మరి మీ జీవితాల్లో ఏ పాపమైనా ఉంటే ప్రేమైన వాళ్ళరా ఏం చేసేవారిగా ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఈ పాపం నుంచి నన్ను విడిపించు.
ఒకవేళ నాకు ఎందుకు ఈ సందేశాన్ని దేవుడు నాకు ఇచ్చాడో నాకు తెలియదు ప్రేమ. మరి ఎంతమందిని ఈ పాప ఊబిలో ఇరుక్కొని, అంటే అందంగా ఉందని ఒకవేళ వెళ్ళిన వారు ఉన్నారేమో, లేకపోతే అందంగా ఉంటుందని వెళ్ళడానికి సిద్ధపడుతున్న వారు ఉంటున్నారేమో, నాకు తెలియదు. కానీ అయితే దేవుడు చెబుతున్న మాట, అది దొంగ ఊబి. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ పడిపోయి ఉన్నామా, దేవుని సహాయాన్ని వేడుకుందాం. తద్వారా దేవుడు అటు పాపం నుంచి మనల్ని విడిపించునుగాక. తలలు వంచి ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభు, జీవం కలిగిన జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రం ప్రభా. అయా, నీ అనాది కాల సంకల్పాన్ని బట్టి వందనాలు. అనేక సార్లు అయా అందాన్ని చూసి ఇది చాలా బాగుంది అని తెలియక తండ్రి, ఆ పాపపు ఊబిలో చిక్కుపరివారుగా అనేక మంది జీవితాలు ఉంటుండగా నాయన విడిపించండి ప్రభా. అయ్యా, దర్శించండి నాయన. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరి నిమిత్తమైతే, ఎందు నిమిత్తమైతే ఈ వాక్య పరిచరణ మీరు జరిగించి ఉంటున్నారో నేనైతే ఎరుగని కానీ ప్రభువా, అటు స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాను. దావీదును దర్శించిన దేవా, అయ్యా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి పైకి లేవనెత్తుమని ప్రార్థన చేసి కూర్చున్నాను. నీ బలమైన కార్యాలు జరిగించండి. మీరే మహిమ పొందండి. అయ్యా, పాపపు ఊబిలో అయ్యా అడుగు పెట్టకుండా కాపాడండి. ఒకవేళ పెట్టి ఉంటే బయటికి తీసుకురండి నాయన. తిరిగి పరిశుద్ధులుగా, తిరిగి దేవుని సేవ చేసేవారిగా, తిరిగి అభిషేకించిన వారిగా, దేవుని యుద్ధాలు జరిగించేవారిగా నాయన. అయ్యా నిజంగా సంసోను ప్రార్థన చేశాడు కదయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకోవాలి. తిరిగి తండ్రి నీవు ఇచ్చిన ఆ యుద్ధంలోకి వచ్చిన ఆయన నీ కృపలు తిరిగి అనేక మంది ఫిలిప్స్తీయులను చంపినట్లుగా మేము బైబిల్ చూస్తాం ప్రభా. అదే రీతిగా తండ్రి నీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా. లేవనెత్తండి నాయన. అజ్జిగట గల దొంగ ఊబి నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి అయ్యా, దయ చూపించ. మీరు తీసుకురాకపోతే నాయన ఏ సొంత బలముతో ఏ వ్యక్తి కూడా బయటికి రాలేడు ప్రభువా. కాబట్టి నీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన. దయతో విడిపించండి అయ్యా, దయతో విడిపించండి అయ్యా, దయతో విడిపించండి అయ్యా, దయతో విడిపించండి నాయన. దయతో విడిపించండి నాయన. నీ కార్యములు సంపూర్తి చేయి దేవా. దయ చూపించు. ఎట్టి పరిస్థితుల్లో నాయన పాపపు ఊబిలో ఉండడానికి వీళ్ళు బయటికి రక్షించి కృప చూపించు. రక్తప్రోక్షణ సాతానిక క్రియలన్నిటినీ బంధించమని ఈ ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు దర్శించి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి మేము పొందు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ నాయనా నీకే వందనాలు చెల్లించు. ఈ కార్యక్రమానికి సహకరిస్తూ తండ్రి ఉంటున్న ప్రతి ప్రియ బిడ్డల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీరు మేము అయా జాబ్స్, మ్యారేజ్, లైఫ్ సెటిల్మెంట్ అయా తండ్రి ఏ అవసరతల నిమిత్తమై అవసరతలన్నిటినీ గర్భఫలం, దీవెన, ప్రతి అద్భుతం, స్వస్థతలు, అద్భుతాలు మీ నామ మహిమార్థంగా జరిగించి మీరు మహిమ పొందు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.